లోపం ఎవరిదయ్యా మహానుభావ, నీదే. మెత్తటివాడుగా ఉండకు. ఎందుకుంటున్నావు? మెత్తదనం మార్చుకోవాలి. మంచిదనం పనికొస్తుంది. కలియుగంలో మెతకదనం పనికిరాదండి. మంచితనం వేరు, మెతకదనం వేరు. మంచితనం ఏమిటంటే ఎవరిని ఏమీ అనకుండా ఉండడం. మెతకదనం ఏమిటంటే అందరూ అనే అన్ని మాటలు పడుతూ ఉండడం. అవసరం లేదమ్మా, మనం చేతకాని వాళ్ళం కాదు. జవాబు ఇచ్చేదానికి జవాబు ఇవ్వాలి. మూతి వాచిపోయేలా జవాబు ఇవ్వాలి. నోరు మూసుకోమని చెప్పాలి. అందుకని వాళ్ళు అన్నీ అంటుంటే అలా ఊరికి ఏమిటో నాకు ఈవేళ గ్రహస్థితి బాగుండలేదు. అలా గ్రహస్థితి ఏం కదమ్మా, నీ మనస్థితి. నువ్వు చెయ్యని తప్పుగా ఎందుకు అంగీకరించాలి? నువ్వు అవసరమేంటి చెప్పు, గట్టిగా చెప్పు. ఎందుకు నిందలు పడాలి ఊరికే? ఈ మాత్రం పౌరుషం లేకపోతే ఎలాగా? ఇది భగవంతుడికి తోసేసే విషయం కాదు. ఇలా మనిషి రకరకాల పనులు చేసి కోరికలు తీరక అలసిపోయి అనేక రకాల కార్యక్రమాలు చేసి అలసిపోయి భంగపడి ఇష్టపడి కష్టపడి నానా యాతనలో పడ్డాక చివరికి మనస్సు ఏమనిపిస్తుంది?